ఈ కర్రీని ఇలా ముద్దగా చేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది కొంచెం వాటరీగా అలా చేస్తుంటారు కదా, పెరుగు అవన్నీ వేసి. సో నేనైతే ఇలా కొంచెం ముద్దగా చేస్తుంటా, ఎప్పుడు చపాతీలోకైనా ఉంటుందని. కానీ ఈరోజు రైస్లోకి, మిగిలితే ఈవినింగ్ చపాతీలోకి. సో ఇదైతే అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. సొరకాయ కర్రీ అండి ఇది. దీంట్లో కొద్దిగా కూడా ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, టొమాటోలు అవన్నీ వేసి మగ్గించి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మగ్గించి, ఇదిగోండి కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా కొంచెం వేసి, సొరకాయలు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళు వేయకుండా ఇలా ముద్దగా వచ్చేటట్టు చేసుకోవాలా, అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ముద్దగా చేసుకుంటే భలే ఉంటుందండి. అసలు ఫస్ట్ నాకు ఇష్టం ఉండేది లేదు సొరకాయ అంటే. మా అలక్స్ తెస్తూ ఉంటాడు అనమాట అప్పుడప్పుడు, చపాతీ లేకు చెయ్యి అని. సో ఇదిగో ఇప్పుడైతే లంచ్లోకే చేసా, చపాతీ చేయలేదు. ఈవినింగ్ చేస్తా. ఒకవేళ కర్రీ మిగిలితే ఈవినింగ్ చపాతీలో కూడా తింటాము, లేదంటే లేదంటే ఫినిష్ అయిపోద్ది ఇప్పుడే. అంటే చాలామంది పాలు పోసి పెరిగేసి అలా చేసుకుంటూ ఉంటారు కదా. సో నేనైతే పాలు, పెరుగు అవన్నీ ఏమేయను. కొత్తిమీర వేసి కలిపేసాను చూడండి.